ఇది ఒక పురుగు స్టోరీ. మీకు ఆసక్తి ఉంటే వినండి, లేకపోతే లేదు. కామెంట్ చేస్తే చేయండి, లేకపోతే లేదు. తప్పుగా కామెంట్ చేసినా పర్వాలేదు, ఏమనుకోను. కానీ ఒక పురుగు ఉందన్నమాట, ఒక పెద్ద పురుగు. ఆ పురుగుకి ఒక కుటుంబం ఉంది. ఒక చిన్న పిల్లలు ఒక 5 ఉన్నాయన్నమాట. అయితే తన కుటుంబానికి ఆహారం ఇవ్వాలని ఆ దారి మార్గంలో వెళ్తుందన్నమాట. ఒక దారి మార్గంలోన అక్కడ ఒక అతను చూశాడు, అయ్యో ఇది చాలా ప్రమాదకరమైన పురుగు, దీన్ని మనం విడిచిపెట్టేస్తే ఇది మనల్ని కాటేసిందే, చాలా ప్రమాదం, కుడితే చాలా ప్రమాదం అని చెప్పేసి ఆ పురుగుకి ఒక కాలు తీసాడు. ఒక కాలు తీసేసరికి, అయ్యో నా కాలు తీసాడు ఇతను, ఈ పెద్ద మనిషి, ఇప్పుడు నేను నా పిల్లలకి ఆహారం ఇవ్వకపోతే నా పిల్లలు కడుపు మాడితే చనిపోతాయి అని ఒక భయముతో బాధతో తన గమ్యాన్ని ఆపకుండా, కాలు లేకపోయినా 3 కాళ్ళతో అలాగే వెళ్తుంది అనమాట. వెళ్తుండగా ఆ పెద్ద మనిషి ఏం చేశాడు, ఇది ఇంకా వెళ్తుందని రెండో కాలు తీసాడు. రెండో కాలు తీసేసరికి అయినా తన గమ్యాన్ని ఆపలే, అలా ముందుకు వెళ్తుంది అనమాట. నా పిల్లలకి ఎలాగైనా నేను ఆహారం ఇవ్వాలి అని ఒక గట్టి దృఢమైన సంకల్పంతో ముందుకు వెళ్తుంది. అలా వెళ్తున్న క్రమంలోన మూడో కాలు కూడా తీసాడు ఆ పెద్ద మనిషి. మూడో కాలు కూడా తీసేస్తే, అయ్యో ఒక కాలుతో నేను ఎలాగెళ్ళాలి, నా పిల్లలకి నేను ఆహారం ఎలాగివ్వాలని ఆ పురుగుకి బ్రెయిన్లో ఒక ఆలోచన వచ్చింది. అయినా తన గమ్యాన్ని ఆపలే. ఈ పెద్ద మనిషి ఏం చేశాడు, 4వ కాలు కూడా తీసాడు. 4వ కాలు తీసిన తన గమ్యాన్ని మాత్రం ఆ పురుగు ఆపలేదు. అయినా అలా ముందుకు వెళ్తుంది. ఎక్కడ ఆహారం ఉంటుందా, ఆహారం పట్టుకొని నా పిల్లలకి ఇవ్వాలని ఒక ఆలోచన. ఈ పెద్ద మనిషి తన కాలు తీసాడని ఆ పెద్ద మనిషికి హానికరం చేయలేదు. ఒకటే ఆలోచన పెట్టుకుంది, ఏంటి, నా పిల్లలకి నేను ఆహారం అందించాలి అని ఒక ఆలోచనతోనే అలాగే వెళ్తుండగా కాళ్ళు లేకపోయినా బొంగురుకొని అలాగా పురుగు వెళ్తుంది అనమాట. అయితే ఆయన ఆ పెద్ద మనిషి ఆలోచించాడు, దీనికి 4 కాళ్ళు లేకపోయినా తన కుటుంబం కోసం ఏదో సాధించాలని చెప్పేసి ఆ పురుగు అలా బొంగురుకొని వెళ్తుంది. నిజంగా ఈ పురుగుకి మాత్రము నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని నిజంగా ఆ పురుగుకి చేతులెత్తి మొక్కేశాడు అనమాట. మొక్కేసి మరి ఆ పురుగుని చంపేశాడు అనమాట. ఎందుకు చంపేశాడు అని డౌట్ రావచ్చు. 4 కాళ్ళు లేకుండా ఆ జీవిని, ఆ నరకాన్ని ఆ పెద్ద మనిషి చూడలేకపోవడం వల్ల అప్పుడు ఆ పురుగుని చంపేశాడు. ఆ దగ్గరలో ఉన్న తన పిల్లలకి ఆహారం మాత్రం, ఇంట్లోని ఒక ఆహారం ఉంటుంది, తన దగ్గర ఉన్న ఆహారాన్ని మాత్రం ఆ దగ్గర ఆ పురుగులకి కొంచెం పెట్టాడనమాట. ఇది ఎలాగుందో చెప్పండి, బాగుంటే ఓకే, లేకపోతే లేదంతే.